హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు అలాగే పెన్షన్ల గురించి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. అలాగే జీతాలు పెన్షన్లు 1వ తేదీ అయితే జమ కావము. సో రెండవ తేదీ నుంచి అయితే జమ అవుతాయి. సో ఎందుకు ఆ కారణాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మార్చి 2024 నెల జీతభత్యాల బిల్స్ గైడ్లైన్స్ అయితే విడుదలయ్యాయండి. 2023 సిరీస్తో జనరేట్ అయ్యే బిల్లులన్నీ కూడా పాస్ చేయవద్దని, ఆ బిల్స్ 31వ తేదీకి క్యాన్సిల్ అయిపోతాయని అయితే మనకు గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నెల 20 ఆ ప్రాంతంలో అయితే పాత సిరీస్ బిల్లులు సబ్మిషన్ క్లోజ్ చేసి 2024 సిరీస్తో బిల్స్ జనరేట్ చేసేటప్పుడు ఆపరేషన్ ఎనేబుల్ అయితే చేస్తారు. ఇక బిల్ సబ్మిషన్ పాసింగ్ కూడా రెగ్యులర్గానే 1వ తేదీలోపే పూర్తి అవుతుందండి. ఎప్పటి నుంచి సబ్మిట్ చేయవచ్చు అనేది నోటిఫై చేస్తారు. ఇక 1వ తేదీన నిఫ్టీ అంటే NEFT అయితే పని చేయదు. ఆ రోజు అయితే క్రెడిట్ కావండి. సో 2వ తేదీ నుంచి అయితే జీతాలు ఏవైనా కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదండి వాళ్ళ టాపిక్. మనకు ఎట్టకేలకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1వ తేదీన నిఫ్ట్ అనేది పనిచేయడం లేదు, NEFT. సో దానివల్ల 1వ తేదీన బిల్స్ అప్రూవ్ అయినా సరే కూడా మనకు గ్రీన్ ఛానల్లోకి వెళ్ళినా కూడా జీతాలు అయితే జమ కావాలి. సో 2వ తేదీ అయితే జమ అవుతాయని ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్న తాజా సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ తోటి ఉద్యోగ మిత్రుల పెన్షన్లతో అయితే షేర్ చేసుకొని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు.